వెనకటికి ఒక సామెత ఉంది, పిల్లి గుడ్డిదైతే అంట ఎలిక ఏదో ఎత్తి చూపించిందంట. అలాగే చూస్తే రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద పరిగెత్తిందని చెప్పి ఒక సామెత ఉంది. ఇప్పుడు సామెతలు ఎందుకు చెప్తున్నానంటే గనక, అలా జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో పాపం ఆయన కళలు కంటున్నట్టున్నాడు. మెరుపు కళలో మరి లేకపోతే కనుక పగటి కళలు కంటున్నాడో లేదా అర్ధరాత్రి పూట ఆత్మలతో మాట్లాడుతున్నాడో తెలియదు, కానీ పోలీసులను బెదిరించే స్థాయికి ఎదిగిపోయాడు. ఎవరు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి? ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. ఆఫ్టర్ ఆల్ నేను ఇదే మాట చెప్తున్నా, కావాలంటే నోట్ చేసుకోండి. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యే. ఈ మాట ఎందుకు అంటున్నానంటే కనుక, గతంలో సీఎంగా చేసి ఉండొచ్చు, ఒక పార్టీకి అధ్యక్షుడు అయితే అయ్యి ఉండొచ్చు. ఇంతవరకు అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా కూడా ఎన్నుకోలే ఎవరో అతన్ని. అసెంబ్లీ ఫ్లోర్ లీడర్గా ఎన్నుకోని వ్యక్తి, ఆ వ్యక్తి ఈరోజు ఒక డిఎస్పీని బెదిరించే స్థాయికి వచ్చాడు. ఏమని బెదిరిస్తున్నాడు? మీ అంతు తేలుస్తా, నేను మీ కథ చూస్తా అని. ఏంది చూస్తా కథ? ఆ డిఎస్పీ చేసిన తప్పేంటి? అక్యూజ్ ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డి ఉన్నాడో, అంటే వర్రా రవీంద్రారెడ్డి అంటే నన్ అదర్ దాన్ వైఎస్ భారతి పిఏ. అతను చేసిన ఏదైతే కనుక ఫేక్ ప్రచారం కానీ, అతను పెట్టిన పోస్టులు కానీ, వీటన్నిటి మీద అరెస్ట్ అయ్యి ఆయన కడప పోలీసుల కంట్రోల్లోకి వచ్చినప్పుడు డిఎస్పీ గారు విచారణకు వెళ్ళారు. అలాగే ఆ డిఎస్పీ గారు విచారించింది ఇంకొకళ్ళని, ఎవరిని? రాఘవరెడ్డి. ఈ రాఘవరెడ్డి ఎవరో కాదు, అవినాష్ రెడ్డి పిఏ. వీళ్ళని విచారించారు డిఎస్పీ. అంటే విచారణ మీ ఇష్టం వచ్చినట్టు చేయాలా జగన్మోహన్ రెడ్డి? చెప్పు. విచారణ అంటే కనుక గతంలో ఎవరినైతే RRR గారిని తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులను పెట్టి పిచ్చకొట్టుడు కొట్టించావు చూడు, చచ్చిపోతే చచ్చిపోని అని చెప్పి పిచ్చకొట్టుడు కొట్టించావు చూడు, ఆ టైప్ లో ప్రైవేట్ వ్యక్తుల చేత విచారణ చేపియాలా, లేదా పోలీసుల ద్వారా పద్ధతిగా విచారణ చేపిస్తున్నారా? పోలీసులు పద్ధతిగా విచారణ చేపిస్తుంటే కనుక నీకు వచ్చిన నొప్పేంటి? అంటే నువ్వు ఎన్ని తప్పులు చేసావు అనేది జనాలందరికీ తెలిసిపోయింది. నువ్వెంత వెదవ్వో ప్రజలందరికీ తెలిసిపోయిద్దని అన్న నీ బాధ. నువ్వు వెళ్ళింది ఎక్కడికి? నిన్న చనిపోయాడు ఒక వ్యక్తి, అతని దగ్గరికి వెళ్ళావు, పరామర్శించావు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడానికి హెలికాప్టర్ దగ్గరికి వెళ్తున్నావు. యాజ్ ఏ సెక్యూరిటీగా వచ్చిన వ్యక్తిని, నీకు సెక్యూరిటీగా, ఎందుకంటే జనాలు నిన్ను కొట్టకుండా ఉండటానికి నీకు సెక్యూరిటీగా వచ్చిన వ్యక్తిని నువ్వు బెదిరిస్తావా? ఏ సీఎంగా చేసావుగా నువ్వు, నీకు తెలియదా పోలీసులతో ఎలా మాట్లాడాలో? అసెంబ్లీలో కూడా అంతే, పెద్ద పోటుగాళ్ళలాగా రెచ్చిపోయావు ఆ రోజు అసెంబ్లీ ముందర, మీ అంత చూస్తానని. ఏ సీఎం అనుకుంటున్నా? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నువ్వు. ఆఫ్టర్ ఆల్ ఏమయ్యా పోలీస్ సంఘం నాయకులారా, ఒక పక్కన వైసీపీ నాయకులందరూ మీ పోలీసుల్ని కించపరుస్తూ మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? గడిచిన 5 సంవత్సరాలు అసలు అక్కడ ఏం జరిగిందో జరగలేదో తెలుసుకునే పని లేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతుంటే కనుక ఏదైనా పొరపాటున వాళ్ళని కొంచెం ఇది పద్ధతి కాదని మందలిచ్చినందుకు ఎగేసుకుని వచ్చేవాళ్ళే. ఈ రోజు ఏమైపోయింది అది? ఎరా గోరంట్ల మాధవ్, గడిచిన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసావు, ఎంపీగా చేసావు, అంతకు ముందర ఏం చేసావు? నువ్వు పోలీస్ సంఘంలో ఉన్నావు కదా, పోలీసువే కదా, తొడగొట్టావు, మేసం తిప్పావు కదా, ఈరోజు తిప్పు మేసం. అరే జగన్మోహన్ రెడ్డి, నువ్వే ఓడరా మా పోలీసులను అంటారు అని చెప్పి తిప్పువాడి ముందర మేసం తిప్పలేవు. ఎందుకంటే నీ పిల్లక నీ గిలక వాడి దగ్గర ఉన్నాయి. ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా? ఏమంటా? ఈ ప్రభుత్వం 2 లేదా 4 నెలల్లో పడిపోవచ్చా? ఏ కలలు కంటున్నావా, లేదా అర్ధరాత్రి పూట ఆత్మహత్య ఏమన్నా చెప్పిందా నీకు? అర్ధరాత్రి పూట ఆత్మహత్య ఏమన్నా చెప్పిందా? నీ ఫ్రస్ట్రేషన్ కారణం ఏందో తెలుసా? నిన్న నువ్వు నీ భార్య వెళ్ళారు ఎక్కడికి అభిషేక్ రెడ్డి చనిపోతే నివాళులు అర్పించడానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ నిన్ను ఎవరైనా దేకారంటారా? అసలుకి కనీసం అభిషేక్ రెడ్డి భార్య కానీ, ఆ పక్కన కూర్చున్న వాళ్ళ ఎవరైతే అభిషేక్ రెడ్డి బంధువులు కానీ మీ కన్నెత్తి చూసారా? ఎందుకంటే మీరు ఎంత ఎదవలో, మీరెంత దుర్మార్గులో కూడా తెలుసు. ఆఖరికి నువ్వు నెత్తి మీద చేయి పెట్టినా కూడా నీ కళ్ళు తిరగలేదు. నువ్వు ఆ అమ్మాయి కళ్ళు తిరిగితే పక్కకు మొహం తిప్పుకుంది కదా. అది నీ ఫ్రస్ట్రేషన్ కారణం. ఎక్కడ బరస్ట్ అయిద్దో, అభిషేక్ రెడ్డి భార్య ఎక్కడ బరస్ట్ అయిద్దో, నీ బ్రతుకు ఎక్కడ బయటపడిద్దో అనే ఫ్రస్ట్రేషన్ లో పోలీసులు నడుస్తా. నువ్వు ఏం దమ్ముంటే ఉండకపోయా అక్కడ? సాయంత్రం దాకా ఆ క్రిమినేషన్ పూర్తయ్యేదాకా ఉండలేకపోయారు నీ మొగుడు పిల్లలు ఇద్దరు. ఉన్నట్టయితే మీ బతుకు అక్కడే బయటకు వచ్చేది కదా. ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి పోలీసుల మీద పెడతా. ఏంది 2 లేదా 4 నెలల్లో మారిద్దా?
అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారు, కథలు తెంగమనలేదు ఎవరిని. కళలు మాత్రం కంటే కళల కంటే నీ బుర్రలో అడ్డు పెట్టుకో, జనాల మీద ఫ్రస్ట్రేషన్ చూపి మాకు. ఏ పోలీసులు అంటే అంత చిన్న చూపుగా ఉందా? నీకు అవసరం లేదుగా పోలీసుల ప్రొటెక్షన్, తీసేయి. పోలీసులు నువ్వు దూషించేటప్పుడు నీకు పోలీస్ ప్రొటెక్షన్ ఎందుకు? ఇంకా నాకు ప్రొటెక్షన్ పెంచండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళావు కదా. వాళ్ళ మీద నమ్మకం లేనప్పుడు వాళ్ళని తిట్టేటప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు? ప్రొటెక్షన్ కోసం ఎందుకు కోరుకుంటున్నావు? తీసేయి. నీ మనుషులను పెట్టుకో చుట్టారు, ఒక 100 మందినో 150 మందినో. నీకు అవసరం లేదు కదా. డిఎస్పీని బెదిరిస్తా? బలుపు తగ్గించుకుంటే మంచిది. ఏం ప్రభుత్వం మెత్తగా ఉంది, ఏం వంటలు లేదు అని చెప్పి నోటికి వచ్చినట్టు ఎగిరిగిరి పడుతున్నావా? ఉండింది నీకు త్వరలో దోల తీరే టైం ఉంది. ఏదైతే కనుక ఈ పోలీసు సంఘ నాయకులు ఉన్నారో ఇలాంటి వాటి మీద, మీ డిఎస్పీ మీదయ్యా, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన బెదిరించాడు. ఇప్పుడైనా నోరు తెరవండి కనీసం. నోరు తెరవకపోతే కనుక వాళ్ళు చేసిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి అన్న మాటలో మీరు ఒప్పుకుంటున్నట్టు ఉంది. తప్పుడు విచారణ చేస్తున్నారా మీరు? ఏం ఒక అక్యూజ్ ని విచారించడం తప్పంటారా? వర్ర రవీంద్రారెడ్డి నోరు తెరిచాడు కాబట్టి రాఘవరెడ్డి వచ్చాడు. రాఘవరెడ్డి నోరు తెరిస్తే గనక అవినాష్ రెడ్డి వస్తాడు. అవినాష్ రెడ్డి చేత నోరు తెరిపిస్తే గనక జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తాడు. వీళ్ళందరినీ విచారణ జరగకుండా ఉండటం కోసమే, విచారణ జరగకుండా ఆపటం కోసమే డిఎస్పీని బెదిరిస్తున్నాడు. అంత భయం ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి ప్రధానంగా నిన్న ఫ్రస్ట్రేషన్ రావడానికి కారణం ఏంటంటే అభిషేక్ రెడ్డి, ఏదైతే కనుక అభిషేక్ రెడ్డి చనిపోయిన అభిషేక్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడో అక్కడ ఈయన్ని దేకినాడు లేరు. ఈడి మొహం పెట్టి చూసినాడు లేరు. అవినాష్ రెడ్డి వచ్చాడు, ఫస్ట్ వైఎస్ భారతి వచ్చింది, పలకరించాలని చూస్తే కనుక ఎవరైతే కనుక అభిషేక్ రెడ్డి భార్య ఉందో మొహం పక్కకు తిప్పుకుంది, వెళ్ళి పక్కన నుంచి ఉంది ఎక్కడో. అభిషేక్ రెడ్డి పార్థివ కాళ్ళ దగ్గర నుంచి ఉందా పోయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, నెత్తిని చేయి పెట్టాడు, నెత్తిని చేయి పెడితే పక్కకు తిప్పుకుంది మొహం అభిషేక్ రెడ్డి భార్య. ఎందుకు? నువ్వెంత ఈ వెదవ్వు అనేది వాళ్ళందరికీ తెలుసు కాబట్టి నిన్ను ఎవడు పలకరించలేదని ఆ ఫ్రస్ట్రేషన్ తీసుకొచ్చి నీకు అక్కడ అవమానం జరిగింది, అది కవర్ చేసుకోవడానికి పోలీసుల మీద వస్తావా? వాళ్ళు తూ అని మొహాన్ని అమ్మలేదు అంతవరకే నిన్ను. అభిషేక్ రెడ్డి కుటుంబ సభ్యులు నీ మొహాన్ని ఉమ్మకుండా ఉమ్మినంత పని చేశారు. అది నీ ఫ్రస్ట్రేషన్ కారణం. ఇంకొకసారి గనక పోలీసుల్ని గనక ఏదన్నా అంటే గనక నీకున్న సెక్యూరిటీని బయటికి తీసిరా. పోలీసుల మీద నమ్మకం లేనప్పుడు, పోలీసుల్ని నువ్వు దూషించేటప్పుడు, పోలీసులతో నీకు పని లేనప్పుడు వాళ్ళని వదిలేసి బయటికి రా. ఒంటరిగా వస్తానంటున్నావు ఒక జిల్లాల పర్యటనకి రా, పోలీసులు లేకుండా బయటికి రా చూద్దాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి పోలీసుల జోలికి వస్తే మాత్రం పద్ధతిగా ఉండదు నీకు చెబుతున్నావు.